అందుకైనా మనుషుడు రొట్టెల వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన ఆకలి కొన్నాడు. 40 రోజులు 40 రాత్రులు పగలు ఆయన ఉపవాసం ఉన్నాడు. మరి నిజంగా ఆకలిస్తున్నప్పుడు అమ్మవారు వచ్చి ఆలోచన చెప్పినప్పుడు మరి అది రాజుగా వస్తున్నాడు. ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఆయనకి అధికారం ఉందా లేదండి? నువ్వు దేవుని కుమారుడు అయితే అని అన్నాడు. తనకున్న అధికారాన్ని ప్రశ్నించాడు. ఆయన అధికారాన్ని ఇచ్చేసాడా? చెప్పాలి. విజయముడు ఏం చేశాడు? చెప్పాలి. వాక్యంతో, దేవుడి వాక్యంతో అపవాదికి జవాబు ఇచ్చాడు. హల్లెలూయా. చదవండి ఆయన నెక్స్ట్. అది ఏమని చెప్పాడు అక్కడ? ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అదే చూడండి, అను రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది? పాత నిబంధనలో రాయబడి ఉంది. అర్థమైందండి? పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో రాయబడి ఉందని చెప్తున్నాడు. అర్థమైందండి? ఆయన ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాడు?